నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. పెద్ది మూవీ షూటింగ్కి సంబంధించి ఒక ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ గారికి గాయమైంది. దీనికి సంబంధించి చిరంజీవి గారు చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఈరోజు హాట్ టాపిక్గా మారింది. అసలు చిరంజీవి గారు పెట్టిన పోస్ట్ మీదే ఈరోజు అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఏంటి ఆ పోస్ట్? అసలు ఇప్పుడు రామ్ చరణ్ గారి హెల్త్ ఎలా ఉంది, ఆయనకి ఏమైంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, రామ్ చరణ్ గారికి షూటింగ్లో కంటికి గాయమైనట్లు, శస్త్రచికిత్స జరిగినట్లు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అండ్ చిరంజీవి గారు దీన్ని బేస్ చేసుకుని ఒక పోస్ట్ చేశారు. సో ఆ పోస్ట్ ఏంటి? అంటే పెద్ద షూటింగ్ సమయంలో రామ్ చరణ్కి ఒక తాడు జారి కను రెప్ప మీద దెబ్బ తగిలింది. సకాలంలో స్పందించి డాక్టర్కి చూపిస్తే ఆయన శస్త్రచికిత్స చేశారు. సో 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారు. సో సినిమా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందని ఒక డౌట్ ఉంది కదా, కానీ యథాతథంంగా సినిమా రిలీజ్ అవుతుంది. ఏవి పోస్ట్పోన్మెంట్లు ఉండవు. అయితే దీని మీద చిరంజీవి గారు స్పందించారు. ఏమనంటే ఎక్స్వేదిక్గా ఆయన చెప్పింది ఏంటంటే, డాక్టర్ సుధాకర్ ప్రసాద్, మీకు ధన్యవాదాలు. డాక్టర్ సుధాకర్ గారు, చరణ్ కనురెప్పపై మీరు సకాలంలో చేసిన నైపుణ్యం కలిగిన సర్జరీ మాకు ఒక ఆశీర్వాదం. మా ఆందోళనకు మీ అనుభవం, అంకిత భావంతో దాన్ని పూర్తిగా పోగొట్టారు. మీ పనితనం చాలా గొప్పది, అందుకు మేమందరం కృతజ్ఞులం అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఓకే, దీని మీద రకరకాల రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఏంటో ఆయనకి చేతికి దెబ్బ తగిలిందనో, భుజానికి ఏదో అయింది, ఇంకేదేదో. కానీ నాకు స్టేజ్ లో ఒక థంబ్నైల్ చూస్తే భయం వేసింది మేడం. కన్ను ఏకంగా పెద్ద ఆపరేషన్ అయిపోయింది. సిచువేషన్ బాగా ఇంత అంటే అంత అంటారు చూడండి. అట్లాగా లేని దాంట్లోంచి కూడా, అంటే గాలిలోంచి కూడా పుట్టించచ్చు. హైడిల్ చచ్చిపోతారు కదా, అందులో ఫ్యాన్స్ ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు. ప్లస్ పెద్ద సినిమా మీద చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి అందరికి. ఏప్రిల్ 30 అది రిలీజ్ అవుతుంది. సో మొత్తం మీద అదేంటి మీరు అన్నట్టుగా కంటి లోపల గుచ్చుకోలేదు, లక్కీగా కను రెప్ప పైన కాబట్టి చాలా తొందరగా అది ఇదైంది, ఇలా అంతా కూడా అన్నమాట. సో ఏది ఏమైనా ఒక హీరోకి ఒక దెబ్బ అంటే చాలా ఆందోళన కదా. అందులో షూటింగ్ మధ్యలో అయితే ఇక్కడ 2 రకాలు, ఒకటి వ్యక్తిగతంగా బాధ, 2 షూటింగ్ పరంగా బాధ. ఇంకొకటి ఆయన అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు. సో ఇవన్నీ ఆలోచిస్తే, అంటే మనం ఎంత జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసినా కూడా చూడండి, అసలు టైం బాగోపోతే చిన్న లక్ కదా, చిన్న గాయంతో పోయింది. కన్ను పోతే అసలు ఇంకా కంటి పైన రెప్ప దగ్గర తగిలింది. ఎవరికైనా అది బాధాకరమే. ఇప్పుడు అసలు మనం హీరోల గురించి ఆలోచిస్తే ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి, క్రికెటర్స్ లాగా కదా. కాళ్ళకి సర్జరీలు, ఇవి అవి, తర్వాత రకరకాలుగా ఈ బాడీ తగ్గించుకోవడం, పెంచుకోవటం, అదొక పిచ్చి ఎక్కువైపోయింది కదా. పూర్వం అట్లా లేదు. వీళ్ళకి అర్థం కావట్లేదు, దాని ఇంపాక్ట్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు అనుష్కని తీసుకోండి, ఆ 0 సైజ్ కోసం అమ్మాయి ఏం చేస్తుంది, అవసరమా? అంటే అది కూడా ఆవిడ యోగా టీచర్ అయ్యుండి ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాదు కదా. తెలియని వాళ్ళు చేస్తే అర్థం ఉంటుంది. ఇప్పుడు పెంచడం చాలా ఈజీ, ఏదైనా కూడా తగ్గించడమే కష్టం. అండ్ తగ్గించిన తర్వాత కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది, లూజ్ అవుతుంది తొందరగా. మీకు అది ఒక 40 years దాటగానే, ఒక 50 దగ్గర పడుతుంటేనే ముసలితనం వచ్చేస్తుంది. స్కిన్ టైట్గా ఉండాలి, అది ఉండదు. మీరు అన్నట్టుగా లూజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏదైనా కూడా ఆలోచించాలి. ఇప్పుడు క్యారెక్టర్ డిమాండ్ చేసిందని ఎందుకు వాళ్ళు చేసుకుంటారు, అందులో కెమెరాలో అదేం పెద్ద విషయం కాదు కదా. దే కెన్ డూ దట్. మనం కొన్ని విషయాల్లో మనం మరీ పిచ్చిగా వెళ్ళకూడదండి, ఏమో నా అభిప్రాయం. అది నిజమే కదా. మీరు లాంగ్ రన్లో ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను వెర్రిగా లావ్ అయిపోతే తర్వాత మళ్ళీ తగ్గించుకోవడం కష్టం అని. ఇప్పుడు ఏదో కొత్తగా ఇంజెక్షన్ వచ్చింది కదా ఈ మధ్యన, అదే వెయిట్ లాస్కి. మరి ఎంతవరకు నమ్మచ్చు? ఏదైనా కూడా ఇప్పుడు టెంపరీగా మీకు చాలా బాగుండొచ్చు. ఇప్పుడు చూడండి, నడుము నొప్పికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు 25,000. మా అక్కయ్య గారు అమ్మాయికి ఆ యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి చచ్చి బతికింది. డాక్టర్ వెంటనే యూ టెల్ మీ నౌ షల్ ఐ డూ దాట్ అంటాడు. ఆ రోజు నేనన్నా, నువ్వు వెంటనే ఏమి సమాధానం ఇవ్వకు, ఆలోచించుకొచ్చి చెప్తానని చెప్పని చేయించుకోవాలా. నేను అనేది అది అలాంటివి అసలు చేయించుకోకూడదు. ఇవాళ మార్కెట్లోకి చాలా వస్తాయి కదా. నిజమే మ్యామ్. ఇప్పుడు మందులు అనేవి మనం చాలా ఆలోచించి వేసుకోవాలి.
ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూసారు, ఇవాళ నేను చూసాను, ఈ జిమ్కి వెళ్తారు వీళ్ళు, జిమ్లో వాళ్ళు రకరకాల ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు అవును మ్యామ్. కదా, అదేదో అవి powder అంటారు. అవి ఆ పౌడర్లు ఇవన్నీ చూసా అవన్నీ కూడా. అయితే దాన్ని ఏమంటారు, ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి. నిజమే. మీకు మామూలుగా మీరు కావాలంటే గమనించండి, ఒక అపోలో, ఒక యశోద, ఇలా పెద్ద ఆసుపత్రిలో వాళ్ళు రాసే మందులు బయట దొరకవు. దొరకవు మ్యామ్, కేవలం కానీ అక్కడే. ఇవి ఎట్లా దొరుకుతాయి, జిమ్ముల్లో వాడేవి కదా. అవును. అందుకని ఇవన్నీ కూడా ఆలోచించాలంటున్నా. ఏదేమైనా రామ్ చరణ్కి చాలా మంచి జరిగింది. సో 26 ఉగాది తర్వాత అతనికి ఇది మంచి శుభశకనంగా అనుకోవాలి. ఎందుకంటే మనం చిన్ని చిన్న గాయంతో గాయంతో బయటపడిపోయాడు. బయటపడ్డారు. సో మంచిదే, చిరంజీవి కూడా వెంటనే స్పందించారు. ఆయన పేరేంటి, డాక్టర్ ప్రసాద్, సుధాకర్ ప్రసాద్ గారు. సో ఆయనకు కూడా అంటే వాళ్ళ అభినందనలు తెలిపారు. మంచిదే, ఇట్స్ చిన్న అప్రిసియేషన్ అయినా కూడా డాక్టర్కి అది చాలా బలం. చాలా. అంటే ఎందుకంటే ఆయన ఎన్నో చేస్తుంటారు, అది వేరు. బట్ ఒక చిరంజీవి లాంటి వాళ్ళు ఒక ట్వీట్ చేయటం అనేది అది ఆయనకి చాలా బూస్టింగ్గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి.